నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రామలక్ష్మి. వెల్కమ్ టు రామలక్ష్మి వంటిల్లు. ఈరోజు మిర్చి బజ్జీ చేసి చూపించబోతున్నానండి. బయట వర్షం పడుతున్నప్పుడు స్పైసీగా వేడివేడిగా ఏదైనా తినాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా. నేను చూపించిన ప్రాసెస్తో ఒక్కసారి మిరపకాయ బజ్జీని ట్రై చేసి చూడండి. చాలా చాలా స్పైసీగా టేస్టీగా ఉంటాయి. చిన్నపిల్లలైనా కూడా చాలా ఈజీగా తినొచ్చు. నేను చూపించిన విధంగా పిండిని కలపటం కానీ, మిర్చిని స్టఫ్ చేసుకోవటం కానీ ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. దానికోసం ఛానల్కి వెళ్ళి చూసినట్లయితే క్లియర్గా ఉంటుందండి. ఇంగ్రీడియంట్స్ కానీ ప్రాసెస్ కానీ క్లియర్గా అర్థమవుతాయి. ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టిన ప్రతి రెసిపీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఓపెన్ చేసి చూసి మీరు కూడా ట్రై చేయండి. చూస్తుంటే నోరూరేలా అప్పటికప్పుడు చేసుకొని తినాలి అనిపించే రుచికరమైన వంటలను చేసి చూపిస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.